అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇవాళ మేము బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము కెనడాలో ఇన్ మిస్సిసాగా మెరోవెల్ పార్క్. మేమందరము ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి అందరం గ్యాదర్ అయ్యాము. విత్ ఈచ్ ఫ్యామిలీ గాట్ దేర్ బతుకమ్మ ఫ్లవర్ అరేంజ్మెంట్. And Batkama festival is a festival which hails from Telangana. Basically Telangana people andaru Ma Gauri birthday andaru celebrate cheskuntaru during the season of Dasara. Batkama festival is nothing but a South Indian Telangana version of Gujarati Garba. And Calcutta-లో మాతా కాళీ బర్త్డే దసరా ఫెస్టివల్ నవరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఇక్కడ మేము కూడా అలాగే వీ సెలబ్రేట్ బతుకమ్మ ఫెస్టివల్. So Batkama ఏంటిదంటే Batkama is actually Gaurama's birthday, and Gaurama really likes flowers. So what we do is that we collect various flowers and we place it into a pyramidal shape and various colors and patterns, and then on top of that we create a pyramid shape Gauram of with paspu, and we create this to represent Gaurama because and we place it on top of the bed of flowers. How we celebrate her birthday is that everybody, they take a day off and they come to a park, and they put all their batkamas that they made at their house in the center, and circula they dance and they clap with a song. So one lady will sing like about 5 to 6 songs, and everybody else will dance to the beat in sync. ఇద్దరక్క జల్లెండ్లు ఉయ్యాలో ఒక్కూరికి చిరి ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూసన్న బోడా ఏ ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూసన్న బోడా ఏ ఉయ్యాలో చూసి వద్దామంటే ఉయ్యాలో ఏ రెడ్డమాయనే ఉయ్యాలో చూసి వద్దామంటే ఉయ్యాలో ఏ రెడ్డమా ఏ ఉయ్యాలో ఏరుకి ఎంపల్లు ఉయ్యాలో ఎండి వేషిలాలు ఉయ్యాలో ఏరుకు ఎంపెల్లు ఉయ్యాలో ఎండియ శీలాలు ఉయ్యాలో ఎండి శీలల కింద ఉయ్యాలో ఎనమర్రి చెట్టు ఉయ్యాలో ఎండి శీలల కింద ఉయ్యాలో ఎనబర్ద చెట్టు ఉయ్యాలో ఎనబద్ర చెట్టుకి ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో ఎనభద్ర చెట్టుకి ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కెడు ఆయనే ఉయ్యాలో ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కెడు ఆయనే ఉయ్యాలో చేసిన బతుకమ్మలతోటి ఫ్లవర్స్ బిఫోర్ ఫ్లవర్స్ వాటర్ లేసే ముందు గౌరమ్మ పసుపుతో చేసిన గౌరమ్మతోటి అన్ని దగ్గరకు పెట్టి ఆల్ ద మ్యారీడ్ ఉమెన్ దే షేర్డ్ అమంగ్స్ దెమ్సెల్వ్స్ ఫర్ అ బెటర్ మ్యారీడ్ లైఫ్. శ్రీవత్తులు గౌరమ్మ సన్నది పాలు గౌరమ్మ నేను మునిగిస్తూ
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో. నా పేరు చంద్రాస్వర్గం. నేను ఈ ప్రస్తుత ఎలక్షన్ కమిటీ ద్వారా డిక్లేర్ చేసిన ప్రెసిడెంట్ని. ఎలక్షన్ కమిటీ ఇచ్చారు మాకు బాధ్యతలు. సో తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను మా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎగ్జిక్యూటివ్ కమిటీలో భాగంగా మా కల్చరల్ ఈ ఫెస్టివల్ను దృష్టిలో పెట్టుకొని కల్చరల్ సెక్రటరీ ఇక్కడ మనతో ఉన్నారు వేణు రోకండ్ల ఈ తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున మన బతుకమ్మ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ హిస్టరీ గురించి వివరిస్తారు. వేణు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, యాక్చువల్గా ఈ బతుకమ్మ మనకు ఇంపార్టెన్స్, దాని యొక్క హిస్టరీ ఏందనే దాని గురించి నేను చెప్తాను. అయితే బ్రహ్మ నుండి పుట్టిన వాళ్ళందరినీ కూడా ప్రజాపతులు అని అంటారు. ఈ విధంగా బ్రహ్మ యొక్క కుడి బొటన వేలు నుండి పుట్టిన ఒక ప్రజాపతే దక్షుడు. దక్షునికి ఇద్దరు భార్యల ద్వారా, ఒక భార్య ద్వారా 89 మంది అమ్మాయిలు, ఇంకొక భార్య ద్వారా 116 మంది అమ్మాయిలు పుట్టుతారు. వీళ్ళందరికీ దక్షుడు అతని ఇష్ట ప్రకారమే అతనికి నచ్చిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరి యొక్క వివాహం అంగంగ వైభవంగా చేసి అందరినీ పెళ్ళిళ్ళు చేస్తాడు. అయితే దక్షుని యొక్క చిన్న కుమార్తె అయిన సతీ ఆమెనే ఇంకో పేరుతో గౌరీ అని కూడా పిలుస్తారు, ఇంకో పేరు దాక్షాయిని అని కూడా పిలుస్తారు. ఈ సతీ దక్షుని యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె శివుణ్ణి పెళ్లి చేసుకుంటానంటుంది. అప్పుడు దక్షుడు ఆ శివుణ్ణి నిందించుకుంటూ విష్ణు రూపంలో ఉన్న వైష్ణువు యొక్క వైభోగం ఎక్కడ, మరియు ఈ విభూది పూచుకుంటూ కుక్కలతోని మరియు కాటికాపర్లాగా పనిచేసే శివుడెక్కడ, అట్లాంటి వ్యక్తిని నువ్వు ఏ విధంగా పెళ్లి చేసుకుంటావు, ఎందుకు పెళ్లి చేసుకుంటావు, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నువ్వు ఆయనను ఎందుకు చేసుకుంటావని వారిస్తాడు. అయితే ఎంత వారించినా కూడా గౌరీ శివుణ్ణే పెళ్లి చేసుకుంటుంది. అయితే ఒకానొక దినమున ఏం జరుగుతుందంటే దక్షుడు పెద్ద యజ్ఞం చేస్తాడు. ఈ యజ్ఞం వల్ల అతనికి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి ఓన్లీ శివుడు మరియు అతని కుమార్తె అయినటువంటి సతిని పిలవకుండా, ఇన్వైట్ చేయకుండా వాళ్ళని ఉంచుతాడు. అయితే నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, నా తండ్రి నన్ను పిలవాల్సిన అవసరం లేదు, నేను ఈ యజ్ఞం కొరకు నేను ఇంటికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని వెళ్ళిపోతుంది. అప్పుడు శివుడు ఆమెను వారిస్తాడు. పిలువని పేరంటానికి మనం వెళ్ళకూడదు, ఆహ్వానం అందంది మనం పోకూడదు, ఆహ్వానం అందని చోట పోయినట్టుంటే మనకి అవమానాల పాలు జరుగుతుంది అని ఎంత హెచ్చరించినా శివుని యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె దక్షుని యొక్క యజ్ఞానికి పోతుంది. అయితే దక్షిణ దగ్గర పోయిన తర్వాత అక్కడ మళ్ళీ అదేవిధంగా దక్షుడు గౌరీదేవిని సతీని మళ్ళీ అదేవిధంగా శివుణ్ణి అవహేళన చేస్తూ అన్ని మాటలు అంటాడు. అప్పుడు ఆమె నా పతిదేవుని అయినటువంటి శివుణ్ణి నువ్వు ఏ విధంగా నిందిస్తావు, ఈ విధంగా నిందించకూడదు అని దాని యొక్క బాధతోని ఆమె అగ్నిలో దూకి ఆహుతైపోతుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఈ విధంగా జరిగింది అని ఆమె యొక్క ప్రతిమని ఏర్పాటు చేసి, ఆ పసుపుతో ఒక ప్రతిమని ఏర్పాటు చేసి ఆ ప్రతిమ చుట్టూ పువ్వులు వాటితో అన్నిట్లను పేర్చి మళ్ళీ రావమ్మ, మళ్ళీ బతుకమ్మ అని చెప్పి, ఈ విధంగా మళ్ళీ బతుకమ్మ అని చెప్పడం వల్లనే ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది. ఈ పండుగ ఎందుకు చేస్తానంటే, మామూలుగా యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలందరూ వాళ్ళకి కూడా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకు సంబంధించిన భర్తలు దొరకాలని, మరియు పెద్దవాళ్ళందరూ తమ కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని, అందరు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఈ గౌరీదేవికి పూజలు చేసి బతుకమ్మ పండుగను చేస్తారు. అయితే ఈ బతుకమ్మ పండుగ ముందు మనకు 7 రోజులు బొడ్డమ్మ పండుగ అని కూడా జరుగుతుంది. దాని తర్వాత మాలాల అమావాస్య రోజు స్టార్ట్ అయ్యి అష్టయుజ పౌర్ణమి రోజు 9వ రోజు బతుకమ్మ ఎండ్ అవుతుంది. అది పెద్ద బతుకమ్మ లేదా సద్ద బతుకమ్మ ద్వారా ఈ బతుకమ్మ ఫెస్టివల్ మొత్తం ఎండ్ అయిపోతుంది. సో ఇది నిమజ్జనం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సద్దుల బతుకమ్మ అనేది మా తెలంగాణ రీజియన్లో అతిపెద్ద పండుగ, అందరూ కలిసి జరుపుకునే పండుగ, కుటుంబ సమేతంగా జరుపుకునేటువంటి పండుగ. సో ఈ సందర్భంగానే మళ్ళొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా కెనడియన్ అసోసియేషన్ తర్వాత అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేణు, చాలా చక్కగా చెప్పావు బతుకమ్మ గురించి. ఈ బతుకమ్మ ఫెస్టివల్ని ఇండియా నుంచి ఈ కెనడా దాకా తీసుకొచ్చి సంస్కృతిని కాపాడుతూ మన భావి తరాల వారికి అందిస్తున్నందుకు మన తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున అందరికీ, ఈ తెలంగాణ ప్రజలకు, తర్వాత భావి భారత ప్రజలందరికీ మన ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున కృతజ్ఞత.
ఈ టీవీ వారికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. టీసీఏ తరఫున మా ఆర్థిక శుభాకాంక్షలు వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. పొడల పొడల గట్ల నడుమా సందమామా పొడల పొడల గట్ల నడుమా ఓరాచ గుమ్మడి పొడిసేనొక్క సందమామ ఓరాచ గుమ్మడి పొడల పొడల గట్ల నడుమా ఓరాచ గుమ్మడి పొడిసేనొక్క సందమామ ఓరాచ గుమ్మడి ఆకు చిన్న అడవిలోన ఓరాచ గుమ్మడి నాకు చిన్న దండ దొరికే ఓరాచ గుమ్మడి ఆకు చిన్న అడవిలోన ఓరాచ గుమ్మడి నాకు చిన్న దండ దొరికే ఓరాచ గుమ్మడి దండ పేరే పూల దండ ఓరాచ గుమ్మడి దాని పేరే గోలుకొండ ఓరాచ గుమ్మడి దండ పేరే పూల దండ ఓరాచ గుమ్మడి దాని పేరే గోలుకొండ ఓరాచ గుమ్మడి గోలుకొండ గొల్ల రాజ ఓరాచ గుమ్మడి సల్లలమ్మే పళ్ళేలెయ్యి ఓరాచ గుమ్మడి గోలుకొండ గొల్ల రాజ ఓరాచ గుమ్మడి సల్లలమ్మే పళ్ళేలెయ్యి ఓరాచ గుమ్మడి సల్లలమ్మే పళ్ళేలెయ్యి ఓరాచ గుమ్మడి పడుచువన్నీ పాటాలెయ్యి ఓరాచ. We just saw the immersion of Batukamma, which is nothing but just flowers and leaves, and they are very eco-friendly and biodegradable substances, and there is no plastic or there is no metal or no chemicals. Batukamma is a very eco-friendly celebration, and we always stress on that fact. పసుపులో పుట్టిన గౌరమ్మ పసుపులో పెరిగిన గౌరమ్మ పసుపులో వసంతమాడేవా పసుపులో వసంతమాడేవా తీగే తిరుపతి మా ఇల్లు పొన్నాగంటి తాళ్ళు పోకలగంటి వనమూలు పోకలగంటి వనమూలు వనముల చిలుకలు కొబ్బరి కొట్టే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే కుంకుల్ల పుట్టిన గౌరమ్మ కుంకుల్ల పెరిగిన గౌరమ్మ కుంకుల్ల పుట్టిన గౌరమ్మ కుంకుల్ల పెరిగిన గౌరమ్మ కుంకుల్ల వసంతమాడేవా కుంకుల్ల వసంతమాడేగా తీగే తిరుపతి మా ఇల్లు పొన్నాగంటి తాళ్ళు పోకలగంటి వనమూలు పోకలగంటి వనమూలు వనముల చిలుకలు కొబ్బరి కొట్టే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే గంధంలో పుట్టిన గౌరమ్మ గంధంలో పెరిగిన గౌరమ్మ గంధంలో వసంతమాడేవా గంధంలో వసంతమాడేవా తీగే తిరుపతి మా ఇల్లు పొన్నాగంటి తాళ్ళు పోకలగంటి వనమూలు పోకలగంటి వనమూలు సల్లలమ్మే పళ్ళేలెయ్యి ఓరాచ గుమ్మడి పడుచువన్నీ పాటాలెయ్యి ఓరాచ గుమ్మడి పడుచువన్నీ పాటాలెయ్యి ఓరాచ గుమ్మడి బతుకమ్మ ఆటలెయ్యి ఓరాచ గుమ్మడి పడుచువన్నీ పాటాలెయ్యి ఓరాచ గుమ్మడి బతుకమ్మ ఆటలెయ్యి ఓరాచ గుమ్మడి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలో ఏడాదికోసారి ఉయ్యాలో మా ఇంటికొస్తావ ఉయ్యాలో ఏడాదికోసారి ఉయ్యాలో మా ఇంటికొస్తావ ఉయ్యాలో పెట్టురమ్మ సనాడు ఉయ్యాలో మా వాడకొస్తావ ఉయ్యాలో వచ్చినట్టే వచ్చి ఉయ్యాలో మురిపిచ్చిపోతావ ఉయ్యాలో మా ఇండ్ల గడపల్లో ఉయ్యాలో బంతి తోరణాలు ఉయ్యాలో మా వాడ వాకిళ్ళు ఉయ్యాలో రంగు రంగుల ముగ్గులు ఉయ్యాలో మా అన్నదమ్ములు ఉయ్యాలో తీరొక్క పూదెచ్చి ఉయ్యాలో గునుగు పూలు వెచ్చి ఉయ్యాలో గౌరీని మొక్కితి ఉయ్యాలో అల్లె పూలు వెచ్చి ఉయ్యాలో అమ్మను పోలిస్తే ఉయ్యాలో తంగేడు పూ వెచ్చి ఉయ్యాలో తల్లిని పూజిస్తే ఉయ్యాలో మా అమ్మలక్కలు ఉయ్యాలో సద్దులి వండిరి ఉయ్యాలో పట్టు చీరల పడుచులు ఉయ్యాలో ఇంటాడ బిడ్డలు ఉయ్యాలో నాలుగు పట్ల Batukamma, Batukamma, uyalo.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో Uyala Jampala Uyalo. Uyala Jampala Uyalo. No? Is that not what it is? What is it? Uyala, is that a movie? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా ఇంటికి వచ్చింది ఉయ్యాలో మా ఇంటికి వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా ఇంటికి వచ్చింది ఉయ్యాలో మా ఇంటికి వచ్చింది ఉయ్యాలో